నమస్కారం అండి. నా పేరు జి. రోహిత్ అండి. మానవ హక్కుల వేదిక మా హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఇప్పుడు ఈరోజు గాదే సాయి కృష్ణ కస్టోడియల్ మరణం లేదా డిసపియరెన్స్ గురించి ఆహ్, ఎంక్వైరీ చేయడం జరిగింది. మెజిస్టరియల్ ఎంక్వైరీ జిల్లా కలెక్టర్ గారు మొన్న 1వ తారీఖు ఇచ్చారు ఆ నోటీసు. అయితే మేము ఇక్కడ వెళ్ళి చెప్పింది ఏంటంటే బిఎన్ఎస్ఎస్ కొత్త సిఆర్పిసి ప్లేస్ లో వచ్చిన కొత్త చట్టం 196 ప్రకారం జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ చేయాలి. పాత చట్టం ప్రకారం కూడా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అంటే ఒక జడ్జి గారు ఎక్కడైతే నేరం జరిగిందో ఆ నేర ప్రదేశం మీద జ్యూరిస్డిక్షన్ ఉన్న మ్యాజిస్ట్రేట్ గారు అంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ విజయవాడ కోర్టులో సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ గారి జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తుంది. వారు ఈ విచారణ చేయాలి, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు చేయకూడదు అని చెప్పి మనం ఈ రోజు ఆర్డీఓ గారిని కలిసి తెలియజేయడం జరిగింది. మొన్న సాయంత్రం కూడా కలెక్టర్ గారు లక్ష్మీ షా గారిని కలిసి ఈ నోటీస్ ని వాపస్ తీసుకోవాలండి. ఎందుకంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ చేయాల్సింది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ చేపేయడం ఏంటంటే జ్యుడిషియల్ ప్రాసెస్ ని దీనికి ప్రత్యామ్నాయంగా ఉన్నట్టు ఉంటుంది. అది చట్టం ప్రకారం చల్లదు కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని చెప్పాము. ఇదే విషయం ఈ రోజు ఆర్డీఓ గారికి కూడా తెలియజేసాము. ఆర్డీఓ గారి ఈ విషయాన్ని తప్పకుండా పైకి అందజేస్తామని చెప్పారు. ఇంకో విషయం చెప్పింది ఏంటంటే ఇప్పుడు పోలీసులే ఇచ్చేసినప్పుడు మళ్ళీ పోలీసుల చేత విచారణ చేపించడం అనేది ఎంతవరకు భావ్యం అనే ప్రశ్న ఉంటది. ఇటువంటి సందర్భాల్లో మనకు సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది కూడా. ఇలాంటి సందర్భాల్లో మనకి వేరే వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. ఏది ఒక సిబిఐ కానీ లేకపోతే ఒక కమిషన్ ఎంక్వైరీ కానీ. మనకు ఆల్రెడీ ఉదాహరణలు ఉన్నాయి. హైదరాబాద్ లో దిశా అనుకుంటాం మనం తెలుసు. అక్కడ జరిగినప్పుడు సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టు వరకు వెళ్తే సిర్పూర్కర్ కమిషన్ వేసింది. అది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం 1952 చట్టం కింద. సిర్పూర్కర్ కమిషన్ ఏం చేసింది, 10 మంది పోలీసుల మీద మర్డర్ కేసు నమోదు చేయాలని చెప్పింది. సో అలా అక్కడ స్వతంత్రత ఉంది. ఇప్పుడు పోలీసులే చేశారని అభియోగపడిన నేరాల్లో పోలీసులే విచారణ చేస్తే దానికి ఎంతవరకు స్వతంత్రత ఉంటది, ఎంతవరకు దానికి ఒక ఇది ఉంటది అనే ప్రశ్న ఇక్కడ ఉంటది. కాబట్టి ఒక స్వతంత్ర కమిషన్ చేత ఎందుకంటే ఇక్కడ గాదే సాయికృష్ణ విషయం కాదు, మనకు తెలుసు పేరుపో క్రాంతి కుమార్ కూడా ఉంది. ఆయన వీడియోలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్న సెల్ఫీ వీడియో కూడా మనకి కరెక్ట్ గా నాగరాజు గారిని సస్పెండ్ చేసిన రోజే అది బయటకు వచ్చింది. కనీసం మనకు తెలిసి 2 కేసులు ఉన్నాయి. ఇటువంటప్పుడు క్రాంతి కుమార్ గారి కేసు గురించి అయితే అక్కడికి ఏది నడవట్లేదు. అది కేవలం ఒక ఆత్మహత్య కేసుగా రిజిస్టర్ చేసి 174 అనుకుంటే ఆత్మహత్య కేసుగా రిజిస్టర్ చేసి దాన్ని వదిలేశారు. దాని గురించి కనీసం ఆత్మహత్యకి ప్రేరేపించిన సెక్షన్ అయినా పెట్టాలి. ఇప్పుడు పెట్టి ఇది మొత్తం ఈ 2 కేసుల్ని కానీ ఒక కమిషన్ కి, ఒక స్వతంత్ర కమిషన్ కి, ఒక విశ్రాంత న్యాయమూర్తి గారి చేత లేకపోతే ఒక సిట్టింగ్ న్యాయమూర్తి గారి చేత కమిషన్ వేసి వాళ్ళ చేత విచారణ చేపియాలి ఈ కేసులన్నీ. ఫస్ట్ నాగరాజు గారికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత మొన్న 2 కానిస్టేబుల్ కి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ఇచ్చింది. నేను నాగరాజు గారికి ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ చదివాను, కానిస్టేబుల్ రిమాండ్ రిపోర్ట్ నేను ఇంకా చదవలేదు. కాబట్టి ఆ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం ఏమైందంటే అక్కడ మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా ఫుటేజ్ మాయమైపోయింది. మరి ఫుటేజ్ ఎలా మాయమైపోతున్న ప్రశ్న. కాకపోతే ఇక్కడ ఇంకో డౌట్ ఉంది, ఇది ఎంతవరకు కరెక్ట్ కాదో తెలియదు కానీ ఒక ఇది ఉంది ఏంటంటే మనకి పోలీస్ స్టేషన్ లోనే కాకుండా మన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఇది మన వ్యాస్ గారి బిల్డింగ్ వెనకాల అక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ రికార్డింగ్ అవుద్ది కదా, అవుద్దా లేదా తెలియదు. అవ్వకపోతే ఆ విషయం కొంచెం స్పష్టం చేయాలి. ఒకవేళ అక్కడ కూడా ఫుటేజ్ రికార్డ్ అయితే మరి అక్కడ రికార్డ్ అయిన ఫుటేజ్ ఉంటది కదా, దాని సంగతి ఏంది, పోనీ అదైనా ముందు తీసుకురావచ్చు కదా. ఇప్పుడు మొన్న పోలీస్ స్టేషన్ కి ఆ టెక్నాలజీ సౌత్రిక టెక్నాలజీస్ వాళ్ళు ఇంజనీర్లు తీసుకొచ్చి చేశారు. అదే మనీష్ ఎక్కడ కూడా చేయొచ్చు కదా. ఇక్కడ రికార్డ్ అవుతా లేదు, ఎక్కడ కూడా రికార్డ్ అయితే కనుక మరి ఈ ఫుటేజ్ కూడా వాడొచ్చు కదా అనేది ఉంటది. సో అందుకే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం న్యాయం జరగటమే కాదు, జరుగుతున్నట్టు కూడా అనిపించాలి. కాబట్టి మనకు స్వతంత్ర వ్యవస్థ చేత విచారణ చేపిస్తే ఒక నమ్మకం ఉంటది. అచ్చా వీళ్ళు జడ్జిలు విచారణ చేస్తున్నారు, పోలీస్ వ్యవస్థతో సంబంధం లేదు, లేకపోతే ఇంకొక సిబిఐ విచారణ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ పోలీసులతో సంబంధం లేదని ఒక నమ్మకం ఉంటది. ఒక విచారణ సరిగ్గా సాగుద్ది అనే నమ్మకం ఉంటది. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేస్తే మంచిది.